అనుకున్నట్టే ఆసియా కప్ 2025 రసవత్తరంగా సాగింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయోనని భయపడ్డారు, అవన్నీ జరిగాయి. గ్రూప్ స్టేజ్ నుంచి ఫైనల్స్ వరకు ఈ రెండు జట్లు 3 సార్లు తలపడగా 3 సార్లు కావాల్సినంత హీట్ వచ్చింది. ముఖ్యంగా ఫైనల్ తర్వాత జరిగిన అవార్డు ఫంక్షన్ ఇరు దేశాల పరిస్థితులను మరింత హీటెక్కించాయి. ఏసీసీ చైర్మన్ అయిన పీసీబీ చైర్మన్, పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ 2025 ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ముందుగానే తెలియజేసింది. అయినప్పటికీ నఖ్వీ వేదిక మీదకు వచ్చి పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. నఖ్వీని ఆహ్వానించినందుకు పాకిస్తాన్ జట్టు కూడా గరమైంది. దాంతో అవార్డ్స్ ఫంక్షన్ కు చాలా ఆలస్యంగా వచ్చిన పాక్ అక్కడ కూడా అంతే విరుద్ధంగా ప్రవర్తించారు. పీసీబీ నుంచి వచ్చిన సలహాలు, సూచనల మేరకు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా చర్య అందరికీ కోపం తెప్పించింది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ అమినల్ ఇస్లాం అందించిన రన్నరప్ టైటిల్ చెక్ తీసుకున్న పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వెంటనే స్టేజ్ మీద నుండి దాన్ని విసిరేశాడు. మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా ఆసియా కప్ టైటిల్ అందుకోవడానికి ఇష్టపడకపోవడంతో తాము కూడా దీన్ని బహిష్కరిస్తున్నట్లు ఈ విధంగా చెప్పాడు. పాకిస్తాన్ ప్లేయర్లు గ్రౌండ్లోకి వచ్చినప్పటి నుంచి భారత్ ఫ్యాన్స్ ఒకటే ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఘటనపై ఆగ్రహించిన మైదానంలోని ప్రేక్షకులు అతడిని ఎగతాళి చేశారు. ఈ వీడియో వైరల్గా మారగా నెటిజన్లు సైతం అతడి ప్రవర్తనపై మండిపడుతున్నారు. ఫైనల్లో తమ జట్టు ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు. ఈ ఓటమి తమను నిరాశకు గురి చేసిందన్నాడు. జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నాడు. బ్యాటింగ్తో తాము విఫలం కావడమే ప్రధాన కారణంగా పేర్కొన్నాడు.